హలో అండి అందరికీ. కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎప్పుడైనా చూసారా? మేమైతే 2-3 టైమ్స్ వెళ్ళి వచ్చామండి. అక్కడ నాగరాజు వాసుకితో ఆరాధించబడతారండి. అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఇదొక క్షేత్రం అండి. మనకు సర్పదోషం, నాగసర్పదోషం, కాలసర్పదోషం నివారణకు ప్రత్యేక పూజలు చేస్తారండి. అక్కడ అత్యంత ముఖ్యంగా సర్ప సంస్కారం మరియు ఆశ్లేష బలి సేవలు ఎంతో ప్రసిద్ధి చెందినవండి. మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొంచెం దూరంలోనే కుమారస్వామి ధార అని ఉంటుంది. కుమారధార నది ఉంటుంది. అందులో వాళ్ళు పూజ చేసి మనకు ఇచ్చిన పసుపు ఉంటుంది కదా, అది పెట్టుకొని స్నానం చేయాలి. మనకున్న దోషాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. ఏ దోషాలున్నా సరే ఆ పూజ చేసినాక అందులో స్నానం చేస్తే, ఆ నదిలో స్నానం చేస్తే మనకు దోషాలు ఏమున్నా సరే ఎప్పటి నుంచో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయండి. ఆ నదిలో ఎన్ని వేల చేపలు ఉంటాయో తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు చాలవండి ఆ చేపలను. అసలు అక్కడ బొరుగులు అమ్ముతారు. ఆ బొరుగులు తీసుకొని కొన్ని వేస్తే చాలు, ఒకటి మీదకి ఒకటి వస్తూనే ఉంటాయి. ఎన్ని వస్తాయి, గుంపులు గుంపులు. మీరే చూస్తున్నారు కదా వీడియోలో. ఎంత బాగుంటాయో చూడడానికి కూడా. చూడదగ్గ ప్రదేశమే అండి. చాలా బాగుంటుంది చూడడం. చాలామందికి పెళ్ళి కాకుండా, జాబ్స్ రాకుండా, పిల్లలు పుట్టకుండా, ఇలా ఏ దోషం ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడికి వెళ్తే గ్యారెంటీ సక్సెస్ అవుతుందండి. మనం అనుకున్న పని గ్యారెంటీ నెరవేరుతుందండి. అక్కడ 5 పడగల పాము ఉంటుంది. ఎన్నో ఏండ్ల పాము ఉంటుందండి. ఇప్పటికీ వాళ్ళు కనిపిస్తుంది అని చెప్తారు. అప్పుడప్పుడు ఇలా వస్తుందని కూడా చెప్తారు. గుళ్ళో కూడా పాములు ఎలా వెళ్తాయంటే పైనుంచి ఇట్లా వెళ్తుంటాయండి. అటు సైడ్ మొత్తం చెట్లే, పనస చెట్లు, కాఫీ చెట్లు. వచ్చే రూట్లో కూడా మొత్తం చెట్లే ఉంటాయండి. చాలా బాగుంటుందండి గ్రీనరీ. మీరు వెళ్ళి విజిట్ చేయండి.